నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీవే నీ చేతులతో కొలిసిన దేవా. ఆకాశ గగనాలను నీ చేతులతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేతులతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, చప్పట్లు కొడదాం. ఆగాధ సముద్రాలతో నీవే ఎల్లను వేసితివి. ఆగాధ సముద్రాలతో నీవే ఎల్లను వేసితివి. జలములలో పడి నే మెల్లినా నన్నేమి చేయము నా యేసయ్యా, జలములలో పడి నే మెల్లినా నన్నేమి చేయము నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. Praise the Lord, hallelujah. సింహాసనాసీనుడానికి స్తోత్రం స్తోత్రం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేలా సియోను శిఖరాగ్రము సింహాసనమాయేనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం నీకే నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం దేవా నీకే వందనం. దేవానికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా. నే జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. We worship you, Lord. Yesaya.
నాకు చాలిన దేవానికే స్తోత్రం. సంగమంతా మీరు ఎక్కడున్నా సరే దేవునికి స్తుతులు జరిగినవ్వండి. ఓ ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటే నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, పడదాం. నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. ఓరియా నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించిన నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించిన నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమీ లేను. రెండు చేతులు పైకి దేవా, నీ కృపయే, నీ కృపయే కావలెను. సిగలాడు, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. Hallelujah. The worship belongs to you, Master. Oh, gracious Lord. హృదయపూర్వకంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిదామా. ప్రతి ఒక్కరు కూడా దేవా, ఏమిచ్చి మీరు తీర్చుకోలేమయ్యా. నీకు స్తోత్ర, కనికర సంపన్నుడా, నీకు స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నా పేరు పెట్టి నన్ను పిలిచిన వాడా, నీకు స్తోత్రం.
కొరకే మేము జీవించగలుగుటకు సహాయం దయచేయండి. రెండు చేతులు పైకెత్తి సంఘమంతా ప్రతి ఒక్కరు మీరు ఎక్కడున్నా సరే, we worship you Jesus Lord. Hallelujah, hallelujah. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మై సన్ డు నాట్ ఫర్గెట్ అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. నా కుమారుడా మరిచిపోవద్దు, నా కుమారుడా మరవకము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. 2వ వచనం, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచి పోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. 4వ వచనం, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకును, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువియు కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమనిచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు దేవుని బిడ్డలారా, నా కుమారుడా మరవద్దు, నా కుమారుడా మరిచిపోవద్దయ్యా. దేవుడు అన్నాడు, నువ్వు మరవద్దు. ఏం మరిచిపోవద్దు నాయనా అని అంటే, మొదటిగా నా ఉపదేశాన్ని మరవద్దు. ఇదిగో ఇది నా ఉపదేశం, దీన్ని నువ్వేం చేయొద్దంటే మర్చిపోవద్దు. చాలాసార్లు నేను నా వాక్యాన్ని నీతో పంచుకుంటున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, నా వాక్యం నీకు వినబడుతుంది, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే మర్చిపోతున్నావు. నేను ఈరోజు నేను హెచ్చరిక చేస్తున్నాను. ఏంటో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, మై సన్, మై డాటర్, డు నాట్ ఫర్గెట్, మర్చిపోవద్దు. నా ఉపదేశాన్ని మరవద్దు, నా ఉపదేశాన్ని మరవద్దు. ఇదే సీక్రెట్ మీతో చెప్పాలని నేను కోరుతున్నాను. ఈ సీక్రెట్ ఏంటో తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్, పీస్ఫుల్ ఇయర్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో చాలా శాంతితో, సమాధానంతో, సుఖ జీవంతో గడిచేటటువంటి సంవత్సరాలు నీవు అనుభవించాలి అని అనుకుంటున్నావా? అయితే నౌ దిస్ ఈస్ ద టైమ్ టు రీడ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు, ఒక్కొక్క పుస్తకాన్ని వరుసగా దేవుని వాక్యాన్ని చదువుతూ రావాలి. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ యొక్క గ్రంథాన్ని మనం చదువుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని మరవకుండా ఆయన మాటల ప్రకారంగా జీవిస్తే అవి దీర్ఘాయువునిస్తాయి. ఎక్కువ కాలం బ్రతకాలి అని చెప్పేసి నువ్వు అనుకున్నావా? దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి. అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే సిస్టర్, బ్రదర్, నా ప్రియమైనటువంటి సహోదరుడా, కుమారుడా, ఈరోజు ప్రియమన బిడ్డ, నువ్వేం చేయాలంటే దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకున్నట్లయితే నీ జీవితంలో సుఖ జీవంతో గడిచేటటువంటి సంవత్సరాలు శాంతి నీకు కలుగుతాయి అని చెబుతున్నాడు. మరవద్దు, ఈ ఆశీర్వాదం ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని మరవద్దు. అలాగే దయను సత్యమును నిన్ను విడిచిపోనీయకము, దయను సత్యమును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకో. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. ఈ వాక్యాలు దయా సత్యం నేను విడిచిపోనియద్దు. ఈ వాక్యాన్ని నేను హృదయం అనే పలక మీద రాసుకో. నీవు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని, దయను సత్యాన్ని కలిగి దేవుని వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకుని మరిచిపోకుండా ఉంటావో, అప్పుడు దేవుని దృష్టి ఎందు, మనుషుల దృష్టి ఎందు నువ్వు మంచివాడు అనిపించుకుంటావు.
దేవుని దృష్టిలో నువ్వు బాగుంటావు, మనుషుల దృష్టిలో బాగుంటావు. కాబట్టి దేవుని దయలో, మనుషుల దయలో మా పిల్లలు ఎదగాలని కోరుకుంటున్నాం. పాస్టర్ గారు దయచేసి ప్రార్థన చేయండి అంటే, పిల్లలు ఎదగాలని కోరుకోవడం మంచిదే, పాస్టర్ గారు ప్రార్థన చేయడం మంచిదే. అదే సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం మర్చిపోకుండా దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని మనం నడిస్తే ప్రజలందరి వల్ల మంచివారు అనే పేరు మనం పొందుకునేటటువంటి అవకాశం మనకుంది అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. బుద్ధి మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడదాం. మన తెలివి మీద, మన జ్ఞానం మీద, మన తలంపుల మీద, మన యొక్క చాకచక్యాల మీద, లేకపోతే మన స్కిల్స్ మీద, మనకున్నటువంటి హోదాల మీద, మనకున్నటువంటి పదవుల మీద, మనకున్నటువంటి ఉద్యోగాల మీద, మనకున్నటువంటి ఆస్తి మీద, మనకున్న పొలాల మీద, మనకున్న స్థలాల మీద మనం ఆనుకోవటం కాకుండా జీవము గల దేవుని మీద మనం ఆనుకునేటటువంటి వారిగా, నమ్ముకునేవారిగా ఉండాలి. మన ప్రవర్తన అంతటి మీద కూడా ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. మన త్రోవలు సరళం చేస్తాడు. చాలాసార్లు మనం ఈ ప్రాబ్లం మనకు ఉంటుంది. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, దయచేసి అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడు తనను విడిచిపెట్టేశాయి. నీ జ్ఞానిని కదా, నాకేం పర్వాలేదులే అని చెప్పేసి అని, నాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, చాలా నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి అని అనుకోవద్దు. చెడుతనాన్ని విడిచిపెట్టము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువు కలుగుతాయి. చెడుతనాన్ని విడిచిపెట్టేసేయి. నీ రాబడి అంతటిలో ఈ సంవత్సరం ఓ తీర్మానం చేసుకుందాం. మన ప్రథమ ఫలమును, మన ఆస్తిలో భాగాన్నిచ్చి, దశమ భాగాన్నిచ్చి దేవుని ఘనపరుస్తాం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లిపోను. నీ రాబడిలో నీకు వచ్చినటువంటి 10 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 1000 రూపాయలు కానీ, 10,000 కానీ, 1,00,000 రూపాయలు కానీ, ఇఫ్ యు ఆర్ ఏ టైత్ పేయర్, if you pay your tithes properly, what will happen? God will going to give you abundant blessings. అద్భుతమైన సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో నుంచి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లిపారుతుంది. ఏ విధమైన కొదువు లేకుండా సంతోషంగా, ఆనందంగా సాగిపోవడానికి దయగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు సహాయం చేయాలని ఒక చిన్న ప్రార్థన నేను చేయబోతున్నాను. కానీ తీర్మానం మీది, ప్రార్థన నాది, కార్యం చేసేవాడు ఆయన. ఆయన చేతిలో మనం పెట్టుకుని ఆయన మహిమార్థమై జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ వాక్యాలు వినటం కాదు నాయన, వాటిని మర్చిపోకుండా అయినా తండ్రి, నీ వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి, నీ వాక్యాన్ని ముందు పెట్టుకుని నడవడానికి తీర్మానం చేసుకునేటటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయని ప్రభువా. ఎంత మంచి వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏమనైనా మేము జ్ఞానవంతులమని మా స్వబుద్ధి మీద ఆనుకుని, మా జ్ఞానం మీద ఆనుకునేటటువంటి వాళ్ళుగా కాకుండా పూర్తిగా నీ మీద ఆనుకుని, నేను హత్తుకుని నేను వెంబడించేటటువంటి వారుగా, నీ వాక్యాన్ని గైకొనేవారుగా, నీ వాక్యాన్ని చదివేవారుగా, నీ వాక్యానుసారంగా జీవించేటటువంటి వారుగా మేము ఉండడానికి సహాయం చేయని ప్రభువా. నైనా మా యొక్క ప్రథమ ఫలమును, మా ఆస్తిలో భాగాన్నిచ్చి నేను ఘనపరిచేటటువంటి వారిగా మమ్మల్ని చేయండి ప్రభువా. మా జీవితంలోనైనా మా త్రోవలు సరళం చేయండి. శాంతిని నైనా, దీర్ఘాయువును, శాంతిని, సుఖజీవంతో గడిచే సంవత్సరాలను మీరు నీ బిడ్డలందరికీ కూడా దయచేయండి ప్రభువా. మాకందరికీ దయచేయండి ప్రభువా. నీ ఆశీర్వాదం దయచేయండి నాయనా, నీ కృప దయచేయండి ప్రభువా. నాయనా, నీ యొక్క దర్శనం యేసు నామములో నెరవేర్చబడడానికి సహాయం చేయండి ప్రభువా. నీవిచ్చిన దర్శనం ప్రభువా, సువార్త ప్రతి వాళ్ళకి వ్యాప్తి చెందాలి. విశ్వాసులందరూ నీ రాజ్యం కొరకు సిద్ధంగా ఉండాలి. నీ యొక్క గొప్ప కార్యాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, అద్భుతమైన కార్యాలు జరగాలి, నూతనమైనటువంటి కార్యాలు జరగాలని మేము కోరుకుంటున్నాము. గొప్ప తండ్రి, మేము నీ అడుగుజాడలో నడుస్తూ నీ ద్వారా దీవించబడుతూ సుఖ జీవంతో గడిచే సంవత్సరాలు కలిగినటువంటి వారమై నేను ఘనపరుస్తూ బ్రతకడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని మాకు దయచేయండి దేవా. ప్రతి బిడ్డను మీ నామములో ఆశీర్వదించండి. గొప్ప ఆశీర్వాదాలు పొందడానికి మంచి మార్గాన్ని మీరు మాకు చూపించారు. మేము మరవకుండా ప్రభువా, నీ వాక్యాన్ని ముందు పెట్టుకుని, నీ వాక్యాన్ని చదువుతూ, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, నిన్నే ముందు పెట్టుకుని మేము నడుచుటకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, ఆత్మీయమైనటువంటి కృపను మీ బిడ్డలమైనటువంటి మాకు దయచేయండి ప్రభువా. దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్నటువంటి వారికి నెమ్మది దయచేయండి నైనా. ప్రతి పనిలో నీ బిడ్డలకు సహాయం చేయండి. గొప్ప సమాధానం, గొప్ప శాంతి, నెమ్మది, ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందమని
సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. రేపు మరలా కలుసుకుందాం. దేవుడు అంతవరకు తన కృపా సమాధానాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.